హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు నేను హోమ్ మేడ్ బీట్రూట్ పౌడర్ తయారు చేసుకుంటున్నా ఇంట్లో. బయట మనం మార్కెట్లో తీసుకునేవన్నీ కెమికల్సే కదా, అలానే నేను ఇంట్లో మంచిగా బీట్రూట్స్ అయితే 2 kgs తెచ్చుకొని చక్కగా ఫీల్ ఆఫ్ చేసేసి తురిమేసి మొత్తం అంతా ఇట్లా బయట అయితే ఎండబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఒక 2 days అయితే ఎండలో పెట్టాను, తర్వాత ఒక 2 days అయితే ఇంట్లో ఆరబెట్టేసానండి ఫ్యాన్ గాలికి. నిజంగా ఈ బీట్రూట్ పౌడర్ అనేది మనకి స్కిన్కి స్క్రబ్బింగ్ కానీ ఫేస్ ప్యాక్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలామంది హెన్నా పెట్టుకుంటుంటారు కదా జుట్టుకి. మనకు కొంచెం బీట్రూట్ కలర్ కావాలంటే మనం హోమ్ మేడ్గా ఈ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే హెన్నాలకి ఖచ్చితంగా బీట్రూట్ పౌడర్ యాడ్ చేస్తాను. అలాగే వచ్చేసి నేను ఇది ఫేస్ ప్యాక్ పౌడర్ కోసం చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మొత్తం మిక్సీలో వేసేసి పౌడర్ వేసుకున్నాను. మనకి స్క్రబ్బింగ్ కావాలంటే కొంచెం బరకగా తీసుకోవాలి. ఫేస్ ప్యాక్ పౌడర్గా కావాలనుకుంటే కొంచెం ఇంకా మెత్తగా పట్టుకోవాలి. నేనైతే ఇది ప్రజెంట్ స్క్రబ్బింగ్కి యూజ్ చేసుకుందామని చెప్పేసి మంచిగా బీట్రూట్స్ అన్నీ కడిగి బాగా ఆరబెట్టేసి హోమ్ మేడ్గా ఇంట్లోనే, ఎందుకంటే మన స్కిన్ ఎటువంటిది డ్యామేజ్ కాకుండా మంచిగా ఇంట్లోనే బీట్రూట్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రైస్ పౌడర్ అనమాట. నేనైతే 2 కాంబినేషన్లో మంచి హోమ్ మేడ్ స్క్రబ్ అయితే చేసుకుంటానండి. మన స్కిన్ చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి మిల్క్లో కానీ, హనీలో కానీ, కర్డ్లో కానీ, లెమన్లో కానీ, ఎనీవే మీకు ఇష్టమైన దాంట్లో జస్ట్ లాస్ట్ రోజ్ వాటర్ కానీ వాటర్లో కానీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని స్క్రబ్ చేసుకున్నారంటే మన స్కిన్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మీరు ఎంతమంది ఇది ట్రై చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 3 daysకి ఒక్కసారి జస్ట్ ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ప్యాక్ వేసుకోండి, స్కిన్ బాగుంటుంది.